Today we are going to discuss about the topic helping mentality. What is our topic? Helping mentality means you have the mentality that you have to help to other people who are in need. అంటే ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి, మనకు సాధ్యమైనంత వరకు హెల్ప్ చేయాలి. ఓకేనా? किसको जरूरी है हेल्प? उन लोगों को अपन जितना होता है उतना हेल्प करना है. Yes, help old people, help poor people, help to orphan people. That means you have to help to poor people, you have to help to old people, and you have to help to orphan people. ముసలి వాళ్ళకి, ఓల్డ్ వాళ్ళకి అండ్ పూర్ పీపుల్, డబ్బులు లేకుండా ఉంటారు కదా, డబ్బులు లేకుండా ఫుడ్ లేకుండా వాళ్ళందరికీ మనము ఎంత హెల్ప్ మనకుంటే చేయగలుగుతామో అంత హెల్ప్ మనం చేయాలి. ఓకేనా? అనాథ పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఏదైనా ఒక మనకు సాధ్యమైనంత హెల్ప్ చేయొచ్చు. ఐదర్ ఫుడ్ కానీ డ్రెస్సెస్ కానీ ఏది మనకి ఇవ్వగలుగుతామో అది ఇవ్వచ్చు. ఓకేనా? ద పర్సన్ హూ హెల్ప్స్ అదర్స్ గాడ్ ఆల్వేస్ కీప్స్ హిమ్ హ్యాపీ. ఎవరికైతే మనం ఎవరికైనా హెల్ప్ చేసామనుకోండి, గాడ్ మనకి ఎప్పుడు చూస్తూ ఉంటాడు, వీళ్ళు హెల్ప్ చేస్తున్నాడా లేకపోతే ఏమైనా మోసం చేస్తున్నారా అని చూస్తుంటాడు. హెల్ప్ చేసే వాళ్ళకి గాడ్ ఎప్పుడు హెల్ప్ చేస్తాడు మనకి. ఎస్, వాళ్ళని ఎప్పుడు హ్యాపీగా ఉంచుతాడు గాడ్. కాబట్టి మనం ఎప్పుడు ఎవరికైతే హెల్ప్ అవసరం ఉందో వాళ్ళకి హెల్ప్ కంపల్సరీ వీలైనంత వరకు చేయాలి. ఓకేనా? If a person is hungry, we can help him by giving food and water. If a person is poor, help him by giving money. If a person is injured or in trouble, help him by keeping him to hospital. ఇప్పుడు ఒక పర్సన్ వచ్చిండు, సరే మన ఇంటి ముందుకు మార్నింగ్ ఒక అతను వస్తాడు, ఎవరైనా ఫుడ్ ఇవ్వండి, కొంచెం ఏమైనా ఉంటే పెట్టండి అమ్మా అని వస్తారు, అడుక్కునే వాళ్ళు వస్తారు. అప్పుడు ఏమంటాం? వెళ్ళిపోండి, మా దగ్గర ఏం లేదు అంటామా? ఒకవేళ నిజంగా వాళ్ళు ముసలి వాళ్ళు అయ్యుండి నిజంగా ఆకలేసి వస్తే కంపల్సరీ మన దగ్గర కొంచెం ఉంటే కొంచెంలో కొంచెమైనా వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి. ఒకవేళ మన దగ్గర ఆ టైంలో ఫుడ్ లేదు, అట్లీస్ట్ ఒక 10 రూపీస్ అయినా ఇచ్చి పంపించాలి. ఎందుకంటే వాళ్ళు ఏదైనా కొనుక్కొనైనా తింటారు కదా. పాపం ఆకలేస్తుందని వచ్చినప్పుడు ఎవరిని రిటర్న్గా పంపించవద్దు. మనకి ఎంత హెల్ప్ ఉంటే ఎంత చేయగలుగుతామో అంత హెల్ప్ మాత్రం చేసే పంపించాలి. సపోజ్ మనం ఇప్పుడు వెళ్తూ ఉంటాం రోడ్డు పైన, ఎవరో కింద పడిపోతే ఏం చేయాలి? ఒకవేళ వాళ్ళ దగ్గర ఫోన్ ఉంటే ఫోన్ తీసుకొని వాళ్ళ ఇంట్లో కన్నా ఫోన్ చేయాలి, లేదంటే మీకు అంబులెన్స్ నెంబర్ తెలిస్తే అంబులెన్స్కి కాల్ చేయాలి, డాక్టర్ నెంబర్ తెలిస్తే డాక్టర్కి కాల్ చేస్తే వాళ్ళు ఆ ప్రాబ్లం నుంచి సేవ్ అయినట్టు. అవునా? మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టే కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తారు, లేదంటే అంబులెన్స్కి కాల్ చేస్తే అంబులెన్స్ డైరెక్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి వాళ్ళకి హెల్ప్ చేసినట్టే. అది కూడా ఒక హెల్పింగ్ అదర్స్ కెన్ హెల్ప్ యూ, కనెక్ట్ యూ అండ్ బాండ్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ యూ. అంటే ఇప్పుడు ఎవరికైనా మనం హెల్ప్ చేస్తాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 2 ఫ్రెండ్స్ ఉన్నారు, ఒకరి దగ్గర ఒక రోజు పెన్సిల్ లేదు, అప్పుడు ఏం చేస్తారు? ఇంకొక దగ్గర 2 పెన్సిల్స్ ఉంటే 1 పెన్సిల్ తీసి అతనికి ఇచ్చినప్పుడు ఏం చెప్తాం? థ్యాంక్ యూ చెప్పుకుంటాం. తర్వాత మెల్లిమెల్లిగా ఫ్రెండ్షిప్ కూడా బాండ్ అవుతుంది. ఫ్రెండ్షిప్ బాండ్ అయ్యి అప్పుడు నువ్వు ఏమైనా నీకు ఆ టైంలో ఎప్పుడైనా లేకపోతే ఇప్పుడు నువ్వు హెల్ప్ చేసిన ఫ్రెండ్ అప్పటివి గుర్తు తెచ్చుకొని నిజంగా ఆ రోజు నాకు హెల్ప్ చేసింది కదా, నేను కూడా హెల్ప్ చేస్తాను తనకి అని చెప్పి హెల్ప్ చేస్తారు. మనం ఎవరికైనా హెల్ప్ చేస్తే మనకు ఒకవేళ ఎప్పుడైనా క్రిటికల్ సిచ్యువేషన్ వస్తే మనకు వాళ్ళు హెల్ప్ చేయొచ్చు, లేదంటే గాడ్ కూడా మనకి చూస్తుంటాడు కదా మనం హెల్ప్ చేస్తున్నామా, ట్రబుల్ చేస్తున్నామా అని. హెల్ప్ చేస్తే గాడ్ మనకి ఎప్పుడు హెల్ప్ చేస్తాడు. అంటే వాళ్ళు హెల్ప్ చేసిన వాళ్ళే హెల్ప్ చేయాలని ఏం లేదు, బయట వేరే వాళ్ళ ద్వారా కూడా మనకి హెల్పింగ్ వస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి ఎవరైనా ప్రాబ్లంలో కింద పడిపోయినంటే పడిపోని నాకేంటి అని చెప్పి చూసుకుంటూ వెళ్ళిపోవద్దు. అర్థమవుతుందా? కంపల్సరీ వాళ్ళని లేపి ఏమైంది ప్రాబ్లం కనుక్కొని ఆ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలో కొంచెం చిన్న ఐడియా అట్లీస్ట్ వాళ్ళ ఇంటికి కాల్ చేసి చెప్తే అది క్లియర్ అయిపోతుంది. అర్థమవుతుంది అందరికీ? సో హెల్పింగ్ మెంటాలిటీ అనేది కంపల్సరీ ఉండాలి. ఎవరికి ఏ అవసరం ఉన్నా మీరు హెల్ప్ చేయాలి. అండర్స్టాండ్?